చెప్పయ్యా, ఏం నేరం చేసినావు నువ్వు? నేనేం చేయలేదు సార్, అంతా మా భార్య చేసింది సార్. ఇంతకీ ఏం చేసింది మీ భార్య? మా భార్య వంట చేసింది సార్. ఏందియా, ఈ కాలంలో అసలు అమ్మాయిలు వంటే చేయరు, మీ భార్య వంట చేస్తే ఇంకా మంచిదే కదయా. చేసింది సార్, కానీ ఆ రెసిపీ ఎతకపోయి యూట్యూబ్లో పెట్టింది. అది చూసి నలుగురు ఫాలో అయ్యి ఇప్పుడు వాళ్ళేమో హాస్పిటల్ పాలైనారు. నా మీద కేసు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఆ వంట సామాన్లు కొనింది నేనే కాబట్టి. రే మామా, ఒకప్పుడు మనల్ని అసలు ఊర్లో ఎవరు గుర్తుపట్టేవాళ్ళే కాదు మామ. ఇప్పుడు ఎవరైనా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు, తెలుసా నీకు? అవునా, అదేలారా మామ? అది మొన్ననే ఆధార్ కార్డులో ఫోటో అప్డేట్ చేసినా మామ, అందుకే ఈజీగా గుర్తుపట్టేస్తున్నారు. ఏం మామయ్య అవ్వ నిన్ను కొడతాంది? అది రాఫియా, పొద్దున్నే అవ్వ మార్కెట్ పోయినప్పుడు 10 గ్రాములు బంగారం తీసుకురామనేది మ్యా. నేను ఆడికి 250 గ్రాములు బంగారం తెచ్చినా మ్యా. అయినా కనుక ఎందుకు కొడుతుంది అర్థమే కావడం లే రాఫియా. ఇంతకి నువ్వు 22 క్యారెట్ గోల్డ్ తెచ్చినావా లేక 24 తెచ్చినావా? ఆ రెండు కాదు రాఫియా, ఇదేదో చక్ర గోల్డ్ తెచ్చిన రాఫియా. ఆడికి 250 గ్రాములు తెచ్చిన, అయినా కనుక అవ్వ కొడుతుంది రాఫియా. ఎందుకంట ఓ బేనీసాకాయలు, లాల్ బారకాయలు, బంగనపల్లి మామిడికాయలు చాలా తీగా ఉన్నాయి, కేజీ 50 రూపాయలు. యో మామిడికాయలు ఎప్పైట్రాయా? చెప్పుమా, ఎన్ని కేజీలు కావాలా? కాయలు భలే తీయగుండాయమ్మా, తీసుకోమ్మా, ఒక 3-4 కేజీలు ఉంటాయి ఇంట్లో. అన్ని కేజీలు వద్దు కానీ 2 కేజీలు ఇయ్యా. ఈడ ఉంది, ఆ లెక్క తీసుకొని వస్తా. ఏందిమా, 2 కేజీలు 100 రూపాయలు అయితే 50 రూపాయలే తీసుకొచ్చినావు? ముట్టలు తీసేచ్చే కేజీలో ఇచ్చినాయి మామిడి పండ్లు, అందుకే 1 కేజీకి 50 రూపాయలు ఇచ్చిన. 2 1 2 2 3 4 4 5 20. రే మామా, ఏంట్రా గేట్ దగ్గర కూర్చొని చదువుతున్నావా, రూమ్ లో కూర్చొని చదువుకోకుండా? రే మామా, అది నేను గేట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతానా మామా, అందుకే గేట్ దగ్గర కూర్చొని చదువుతానా. మరి నువ్వు ఒకవేళ రైల్వే ఎగ్జామ్ కు ప్రిపేర్ అవ్వాలంటే ఎట్లా మామా? ఏముంది మామా, సింపుల్, రైల్వే ట్రాక్ మీద కూర్చొని చదువుతా మామా. రే మామా, చూసినావా ఇప్పుడు ఏమైంది నీకు? నేను చెప్తే విన్నావా? సరే, ఇప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనకు ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటుందో, ఎక్కడైతే మనకు వాల్యూ ఉంటుందో అక్కడ మాత్రమే ఉండాలి. మనకు రెస్పెక్ట్ ఇవ్వని చోట మనం అస్సలు ఉండకూడదు. అట్లయితే నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతాను మామయ్య ఇంట్లో నుంచి బయటికి? రే, రేపటి నుంచి స్కూల్ కి హాలిడేస్ కదా అందరికి, ఏం చేస్తారు హాలిడేస్ లో? ఇంకా స్కూల్కి రా సార్. అది కాదురా నేను అడిగేది, వేసినాయల్లారా మీ పేరెంట్స్ ఎక్కడికి వెళ్తారో అని అడుగుతానా నేను. మీ డాడీ ఇవ్వం సార్, మా అమ్మ మా నాయన హాస్పిటల్ పోతాడు సార్, మా తలనొప్పి పడలేక. బాబు చెప్పమ్మా, ఏం కావాలా? సార్, ఈ డాక్యుమెంట్లో తీసుకొని నాకు వికలాంగుల పెన్షన్ కి అప్లై చేయండి సార్. ఏమా బాబు, నీకు చూడ్డానికి కాళ్ళు, చేతులు, నోరు, చెవి, ముక్కు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకా నీకెందుకు వికలాంగుల పెన్షన్? మరేమో నాకు తల్లో మెదడు లేదని మా నాయన రోజు తిడతా అంటాడు సార్. మనిషికి మెదడు తల్లోనే కదా సార్ ఉండాల్సింది, ఇప్పుడు నాకు లేదు కదా సార్, అందుకే వికలాంగుల పెన్షన్ కి అప్లై చేయండి సార్. మే రాఫియా, ఏం మే ఇందాక నేను తెచ్చిన సమోసాల్లో లోపల మసాలా మొత్తం తినేసినావు, బయట ఎందుకు తినలేదు నువ్వు? మా అమ్మ చెప్పింది బయట పదార్థాలు తినద్దని,
అందుకే సమోసా లోపల మసాలా దీన్ని బయట తినలే మామయ్య. మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులు ఉండేవి, కానీ నేనే పొద్దున్నే తొందరగా నిద్రలేచేశాను. రే మామా, హాస్పిటల్లో ఉండా, నేను ఒక 1000 రూపాయలు డబ్బులు పంపిరా. ఏంట్రా మామ ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటావు? సంవత్సరం నుంచి ఇదే మాట చెప్పి హాస్పిటల్లో ఉండా అని చెప్పి 1000 రూపాయలు వేయించుకుంటానే అన్నావు. ఇంకా నువ్వు డిశ్చార్జ్ అవ్వవా హాస్పిటల్ నుంచి? నేనెందుకు డిశ్చార్జ్ అవుతా మామా, నేను ఆ హాస్పిటల్లో పని చేస్తారా. రే మామా, ఏమైందిరా? ఎందుకు అంత డల్గా కూర్చొని ఉన్నావు నువ్వు? ఏంటోరా మామ, జీవితంలో అసలు ఏం సాధించలేకపోయినా నేనైతే. ఏంట్రా మామ నువ్వు ఏం సాధించకపోతే జీవితంలో బతకూడదా ఏమే? టైం వస్తుందిలే, బాధపడకు. చిచి, నేను అందుకు కాదురా మామ బాధపడేది, నువ్వు బాగుపడినావని బాధ వస్తాను మామ నాకు. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక.